వైపు కన్నులెత్తుదునా కలవరపడినే కొండల వైపు కన్నులెత్తుదునా కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా నీవు నాకుండగా నీవే నా అండగా నీవు నాకుండగా నీవే నా అండగా నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాము తీర్చిన వెంబడించిన బండవు నీవే నా ఆత్మదాము తీర్చిన వెంబడించిన బండవు కలవరపడినే కొండల వైపు కన్నులెత్తుదునా కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా సర్వరూపానివి సంపదల గనివి సర్వరూపానివి సంపదల గనివి సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా కలవరపడినే కొండల వైపు కన్నులెత్తుదునా కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా అందరూ చప్పట్లు కొట్టాలండి ఏ ఒక్కరు ఆలోచన కొట్టుకున్న దేవానికి స్తోత్రం నిత్యము కదలని సియోను కొండ మీద
కొండల యేసయ్యా నీకు స్తోత్రం. నిత్యము కదలని సీయోను కొండపై, నిత్యము కదలని సీయోను కొండపై, యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. కలవరపడి కొండల వైపు కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి ఒలువతో నేను కుమిలెదనా, ఒలువతో నేను కుమిలెదనా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధనా 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 ఆరాధనా. యేసయ్యా ఆరాధనా ఆరాధనా నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా. నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధనా 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 ఆరాధనా
వాక్యముతో నన్ను కాల్చిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా. తన వాక్యముతో నన్ను కాల్చిన యేసయ్యకే ఆరాధనా 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 ఆరాధనా. తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా ప్రతి ఒక్కరికి ఆరాధనా 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 ఆరాధనా. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా. బిగ్గరగా హృదయపూర్వకంగా మన చేతులెత్తి నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధనా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనమందరం కూడా ప్రార్థన పోరాటంలో పాల్పంపులు పొందేటటువంటి చక్కటి అవకాశాన్ని దేవుడు ఇచ్చినందుకు నేను జీవం గల దేవునికి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా దేవుని ఆరాధించాం, దేవుని మహింపరిచాం. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. ఈరోజు మన ధ్యానాంశము హూమ్ డు యూ అలౌ. హూమ్ డు యూ అలౌ అనేటటువంటి యొక్క అంశంలో కొంతమంది వ్యక్తులను తమ జీవితంలోకి అనుమతిస్తారు. ఆ వ్యక్తులు తమ జీవితాన్ని పూర్తిగా పాడు చేసి వారి జీవితంలో విషాదాన్ని, చింతను, బాధను, వేదనను, నష్టాన్ని మిగిల్చి వెళ్ళిపోతారు. కొంతమంది శక్తులను అనుమతిస్తారు. దుష్ట శక్తులను, చీకటి శక్తులను, మాంత్రిక శక్తులను అనుమతిస్తారు. అలాంటి శక్తులు వారి జీవితాన్ని ఏ విధంగా కూడా నామరూపాలు లేకుండా నాశనం చేసి వెళ్ళిపోతాయి. అలాగుననే కొంతమంది దేవుని బిడ్డలారా పరిస్థితులను అనుమతిస్తారు. పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళు ఎటూ కాకుండా అయిపోతారు. అయితే కొంతమంది జ్ఞానయుక్తంగా
తెలివిగా జీవము గల దేవుణ్ణి, ఆయన మాటలను, ఆయన యొక్క క్రియలను వారు అనుమతించేవారిగా ఉంటారు. ఎప్పుడైతే జీవం గల దేవుణ్ణి మన జీవితంలోకి అనుమతిస్తామో అప్పుడు మన జీవితం ఎంతో అద్భుతంగా మారిపోతుంది. 1984 సంవత్సరం జనవరి 2వ తారీఖున నా జీవితంలోనికి నేను యేసును అనుమతించాను. అలా అనుమతించడాన్ని బట్టి ఆయన నా జీవితంలోకి వచ్చి నా పాపములు క్షమించి నన్ను రక్షణలోకి నడిపించి నన్ను తన కుమారుడిగా స్వీకరించి నా పేరు జీవగ్రంథంలో రాసి దేవుని సేవకులను పిలిచి ఆయన సేవలో, ఆయన పనిలో నన్ను తీర్చిదిద్దుతూ, మలుస్తూ, చెక్కుతూ అనేక రకాలుగా నా జీవితాన్ని తీర్చిదిద్దుకుంటూ వచ్చాడు. ఇలాంటి జీవము గల దేవుడు ఆయన చేస్తూ వచ్చిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి నేను దేవునికి వ్యక్తిగతంగా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మీ జీవితంలో కూడా యేసు ప్రభువు వారిని గన మీరు అనుమతిస్తే ఆయన మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయటం అనేది తథ్యం. మొదటిగా allow him to teach, ఆయనను బోధించుటకు అనుమతించుము అనే విషయాన్ని మనం చూసాం. రెండవది allow him to guide, నడిపించుటకు ఆయనను అనుమతించుము. మూడవదిగా allow him to mold, మలచుటకు ఆయనను అనుమతించుము. నాలుగవది ఈరోజు మన ధ్యానంలో బయలుపరచుటకు అనుమతించుము. allow him to reveal, బయలుపరచుటకు అనుమతించుము. లూకాసు వార్త 5వ అధ్యాయము 10 నుంచి 11 వచనాలు. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులు పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వీరిని పిలిచాడు. అయితే పిలిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టుగా వాళ్ళు ఆ దోణెలను దరికి చేర్చి వలలు విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు మనుషులను పట్టే జాలలుగా, అంటే మనుషులు అనగా ఎంట్రోపోయ్ అనేటటువంటి గ్రీకు మాటకు అర్థం ఏంటంటే మెన్ అండ్ ఉమెన్. మనుషులు అనంటే కేవలము పురుషులను పట్టేవాళ్ళు కాదు, స్త్రీ పురుషులను పట్టేవారిగా నేను మిమ్మల్ని చేయబోతున్నాను అని చెప్పాను. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించటానికి పేతురు అన్నీ విడిచిపెట్టి వచ్చారు. మేము సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాము అని చెప్పాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనంలో పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయన అడుగగా, మాకేం దొరుకుతుంది అని అంటే, దేవుని బిడ్డలారా, మాకేం దొరుకుతుంది? ఈ లోకంలో మనము సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చి ఆయనను వెంబడిస్తున్నప్పుడు ఆయన మనకేమి ఇస్తాడు? ఇహమందు నూరంతలుగాను పరమందు నిత్య జీవాన్ని అనుగ్రహించేటటువంటి దేవుడు. ఈ లోకంలో నిన్ను దేవుడు పట్టుకున్నది ఎందుకు? నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నది ఎందుకు? నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకునే తన కృప అనుగ్రహించింది ఎందుకు అంటే, నీ ద్వారా దేవుడు బయలుపరచబడాలి అని. నీ ద్వారా దేవుని నామం బయలుపరచబడాలి, దేవుని గుణాతిశయములను మనం ప్రచురం చేయాలి. అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క దేవుని యొక్క ఏర్పాటును ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మన ద్వారా యేసయ్య బయలుపరచబడాలి, మన ద్వారా యేసయ్య బయలుపరచబడాలి. అలా బయలుపరచబడడం ద్వారా జరిగేటటువంటి గొప్ప కార్యం ఏంటంటే, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే మనము ఈ లోకములో దేవుని బయలుపరిచేటటువంటి బిడలంగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని మనం అనుమతించాం కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువారు మనలోకి వచ్చారు కాబట్టి, ఆయన పోలికగా మనం మార్చబడ్డాం కాబట్టి ఆయనను మనం బయలుపరిచే వ్యక్తులంగా మనం ఉండాలి. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, హూమ్ డు యు అలౌ, నీవెవరిని అనుమతిస్తావు అనేటటువంటి యొక్క అంశంలో మొదటి విషయాన్ని మనం చూసాం. allow him to teach, బోధించుటకు ఆయనను అనుమతించుము. allow him to guide, నడిపించుటకు ఆయనను అనుమతించుము. allow him to mold,
మలచుటకు ఆయనను అనుమతించుము. అలౌ హిమ్ టు రివీల్. ఆయన్ని అనుమతించు. ఆయన నీ జీవితంలో ఆయన బయలుపరచుటకు ఆయన మనం ఏం చేయాలంటే అనుమతించాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభువాన్ని మనం బయలుపరిచేవారిగా ఉండాలి. నన్ను నేను బయలుపరుచుకుంటే ఎవరికేమీ లాభం లేదు. యేసు ప్రభువాన్ని మనం బయలుపరచడం వల్ల ఎంతో ఆశీర్వాదం, దీవెన అనేది మనం పొందుకునే అవకాశం ఉంది. కనుక ఈ సందర్భంలో మిమ్మల్ని ప్రభు నామములో ప్రోత్సహిస్తున్నాను. ఎవరిని నువ్వు అనుమతిస్తున్నావు? సో మెనీ టైమ్స్ యూ అలౌ దిస్ మొబైల్ ఫోన్ టు come and disturb you. If you allow this, it will distract you. If you allow this mobile, this will distract you. This will damage you. ఎంతమంది మ్యారేజెస్ని పాడు చేసినటువంటిది మొబైల్ ఫోన్. ఎంతమంది యవన బిడ్డల జీవితాన్ని, చదువును మొత్తం నాశనం చేసింది సెల్ ఫోన్. ఎంతమంది జీవితాన్ని ఎందుకు పనికి రాకుండా చేసినటువంటిది మొబైల్ ఫోన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రతి దాన్ని మంచిగా వాడచ్చు, చెడుగా కూడా వాడచ్చు. నువ్వు మంచిగా అనుమతిస్తే, మంచిని ప్రభువును అనుమతించి ప్రభువును చూపించడం ప్రారంభిస్తే ప్రభు నీ జీవితానికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఆయన ఉంటాడు. అలా ఉండడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఈ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రాలు, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. దేవా, నీవెవరిని అనుమతిస్తావు అనే ఈ అంశంలో మాకు అనేక సత్యాలు బోధిస్తూ వచ్చారు. నాయన బోధించుటకు, నడిపించుటకు, నాయన మమ్మల్ని మలచుటకు, నాయన మా ద్వారా మీరు బయలుపరచబడుటకు మిమ్మల్ని అనుమతించేటటువంటి జీవితం మాకు దయచేయండి. క్షమించండి ప్రభువా, మమ్మల్ని క్షమించండి. వ్యర్థమైనటువంటి వాటిని మా జీవితంలోకి అనుమతించకుండా నిన్ను అనుమతించి నీ ద్వారా ఏలుబడి చేయబడి నాయన మేము ఆశీర్వదించబడడానికి కృప మా అందరికీ దయచేయమని, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను ఎవరు ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ విధమైనటువంటి శోధనలో ఉన్నా మిమ్మల్ని అనుమతించి మీ ద్వారా గొప్ప కార్యాలు పొందడానికి సహాయం చేయండి. మిమ్మల్ని అనుమతించగానే దయ్యాలు పారిపోయినాయి. మిమ్మల్ని అనుమతించగానే రోగాలు నయమైనాయి. మిమ్మల్ని అనుమతించగానే పాపం తొలగిపోయి పరిశుద్ధత వచ్చింది. మిమ్మల్ని అనుమతించగానే మా బ్రతుకులు పరిశుద్ధపరచబడ్డాయి. మిమ్మల్ని అనుమతించగానే నరకానికి వెళ్ళేటటువంటి మేము పరలోకానికి వెళ్ళేటటువంటి భాగ్యం మాకు దొరికింది. మిమ్మల్ని అనుమతించి మీ కొరకు బ్రతకడానికి కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ప్రభు శక్తి గల దేవుడు, ప్రేమ గల దేవుడు, జాలి గల దేవుడు. ఈ సమయంలో దేవుడు తన కృప అనుగ్రహించి తన సహాయమును దయచేస్తూ మనందరినీ కూడా పోషిస్తూ ఉన్నటువంటి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందినటువంటి మిమ్మల్ని అందరినీ ప్రభు నామములో అభినందిస్తున్నాను. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి మాటలు చేరాలని నేను కోరుతున్నాను. మీరు కూడా కాంక్షించినట్లయితే మీరు అలాగూ సహాయం చేయాలని, సహకరించాలని మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మరొక అద్భుతమైన సత్యంతో మళ్ళీ కలుసుకుందాం. కృప మీకు తోడైననుగాక. ఆమేన్.